సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. మంచికి పోతే చెడు అవుతుంది. ఓ కుటుంబంలో అమ్మాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చాడు. అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది. రెండు కుటుంబాలు పెళ్లికి ఏర్పాటు చేసుకున్నారు. అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ అమ్మాయి మేనత్త కొడుకు చిన్నప్పుడు ఓ సెల్ఫీ తీసుకుంటుంది. ఆ సెల్ఫీ ఫోటో ఫేస్బుక్ నుండి పెళ్లి చేసుకునే అబ్బాయి డౌన్లోడ్ చేసి సరదాగా ఫ్రెండ్స్కు పంపుతాడు. జరగబోయే పెను తుఫాను ఆ అబ్బాయి ఊహించలే. టెక్నాలజీతో దూసుకుపోతున్న సమాజం ఇది. అందులో ఓ టెక్నాలజీని చెడుదారికి వాడే దుర్మార్గులే ఎక్కువ. ఆ ఫోటోను అబ్బాయి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాని కింద అమర ప్రేమికులు అంటూ ఓ క్యాప్షన్ తగిలించారు. దీనిపై అబ్బాయిని అందరూ అడుగుతుంటుంటే ఆ అబ్బాయి అవమాన భారంతో సూసైడ్ చేసుకొని మరణించాడు. దీంతో బంధువుల చూపు ఆ అమ్మాయిపై పడింది. అంతే, ఆ అమ్మాయిని నీ వల్లే ఇదంతా అంటూ సూటి పోటీ మాటలతో వేధించడం స్టార్ట్ చేశారు. చేయని తప్పుకు కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఆ అమ్మాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. కొందరు దుర్మార్గంగా చేసిన పనికి పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన వాళ్ళు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఈ ఘటన జోగిలాంబ, గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామంలో చోటు చేసుకుంది. సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతున్న ప్రస్తుత రోజుల్లో అదే సాంకేతికతకు కొందరు బలైపోతున్నారు. సరదాగా చిన్నప్పుడు తీసుకున్న ఫోటోలు రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఓ యువకుడితో ఆ అమ్మాయి తీసుకున్న చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మేనత్త కొడుకుతో తాను తీసుకున్న ఫోటోలు వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ, గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం గ్రామానికి చెందిన మేఘలత మేనత్త కొడుకు శివకుమార్తో 10వ తరగతిలో సరదాగా చిన్నప్పుడు కొన్ని ఫోటోలు తీసుకుంది. కానీ వాటిని కొందరు యువకులు వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేఘలతకు ఇప్పటికే హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం నిశ్చయమైంది. అంతలోనే తనను గ్రామంలో కొందరు శివకుమార్తో తీసుకున్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తుండడంతో ఆ బాధను తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు శివకుమారే తన స్నేహితులకు పంపాడు. ఇదిలా ఉంటే ఈ నెల 6న శివకుమార్ ఆత్మహత్య చేసుకునే ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు వినాల్సి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మేఘలత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాని మీద తండ్రి అయిన తోట లక్ష్మణ కంప్లైంట్ ఇచ్చినాడు. అమ్మాయికి ఒక వ్యక్తి వల్ల చనిపోయింది దరఖాస్తు, దాని మీద కేసు కట్టాం. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను. ఇంకా మా దృష్టి రాలేదు. ప్రస్తుతానికి ఒకరి మీదనే ఇచ్చినారు కంప్లైంట్. దాని మీద మేము దర్యాప్తు చేసిన తర్వాత ఇంకెవరైనా ఉంటే కూడా దీంట్లో ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాం. రాజకీయ నాయకులు అధికారులు ఒకటైతే ఆ అరాచకానికి అడ్డేముంటుంది. అమాయకులు సామాన్యులై వాళ్ళకి ఆహారంగా మారతారు. వాళ్ళ కన్ను పడిందంటే ఎవరి భూమి అయినా లాగేసుకుంటారు, ఎవరి ఇల్లైనా కబ్జా పెట్టేస్తారు. ఇక్కడ అదే జరిగింది. కష్టపడి కట్టుకున్న ఇంటిని కొందరు కబ్జా చేశారు. న్యాయం చేయమని తమ బాధ అందరూ చెప్పుకున్నారు. ఎవరూ కనికరించలే, కాళ్ళ వేళ్ల పడ్డారు. అయినా న్యాయం జరగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజకీయ నాయకులు. ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. ఇక లాభం లేదనుకొని సెల్ఫీ తీసుకుంటూ తల్లి కొడుకు పురుగుల మందు తాగి ప్రాణాలు వదులుకున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అన్యాయంగా 2 ప్రాణాలు పోయేలా చేశారు. ఇలాంటి రాక్షసులపై చట్టపరంగా పోరాడాలి. బట్ భయంతో ఆత్మహత్య చేసుకోవద్దు. మనకు అండగా చట్టాలు ఉన్నాయి. పోరాడాలి. న్యాయం తప్పక గెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్పేటలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన ఇంటిని వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇదే విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. నువ్వే చేసావు బాబు, మా ఇల్లు పడగొట్టేసావు, మా బిడ్డలు మమ్మల్ని కాకుండా చేస్తున్నావు. దేవన్నా నీకు దండం, దేవన్నా నువ్వు చేసావు తండ్రి. భారీ డప్పారు ఈయన అందరూ కలిపి చేశారు. నెమ్మర్ గారు అందరూ కలిపి మా సావు కారణం మీరే. భారీ డప్పారు భారీ బేవన్నా కిలపతి రాజు యామం దుర్గారావు మా సావు కారణం మీరే. మమ్మల్ని చిత్రం రోజుకో ఊర్లో దొంగతనం. ఈరోజు ఇక్కడ దొంగతనం జరిగితే రేపు మరో చోట, అన్నీ ఒకటే జిల్లాలో. ఆ దొంగలది పక్కా స్కెచ్. జిల్లా దాటి మాత్రం పోరు. పోలీసులకే సవాలుగా మారిన ఆ ఘరణ దొంగలను ఎట్టకలకు మంచిర్యాల పోలీసులు కరకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు ఆ దొంగలు జైల్లో చిప్పకొట్టుతున్నారు. మంచిర్యాల జిల్లా అంతర్జిల్లా దొంగలు పట్టుబడ్డారు. బెల్లంపల్లి పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన 3 దొంగలను అరెస్ట్ చేశామని, మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 251 గ్రాముల బంగారు బిస్కెట్లు, 665 గ్రాముల వెండి, 11,800 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు.
అబ్బాయి పాండే నువ్వు సరే చూడు ఒకసారి. ఇక్కడ లోకల్లో 4-5 డేస్ బ్యాక్ ఒక దొంగతనం జరిగింది. ఒక క్లాత్ షాప్లో నైట్లో దొంగతనం జరిగితే మనం ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఆ స్పెషల్ టీంకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి ఇక్కడ ఇతను లోకల్లో గోల్డ్ అమ్మదానికి వస్తే అతన్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అతను మొత్తం డీటెయిల్స్ చెప్పారు. ఇంతకుముందు కూడా టోటల్ 6 కేసెస్లో అతను ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంత కూడా జైలు పోయి వచ్చారు. ఆ 6 కేసెస్లో మనకి 251 grams గోల్డ్ రికవరీ అయింది, 665 grams సిల్వర్ రికవరీ అయింది, 2 Samsung J2 ఫోన్స్ రికవరీ అయింది. అండ్ ఇది కాకుండా 11,000 క్యాష్ అతను దొంగతనం చేశారు, బట్ అతను ఖర్చు చేశారు. ఇది 4 డేస్లో 5 డేస్లో. అది అందరితో ఒక మనవి అంటే, ఇప్పుడు మీ ఇల్లులో ఎవరైనా కొత్త అతను వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ పోలీస్కి మనకి చెప్పాలి. మీరు కిరాయిలో ఇచ్చినప్పుడు కూడా రెంట్లో ఇస్తారు, మనం రెంట్లో ఒక రూమ్ ఇస్తాము, లేకపోతే ఒక ఫ్లోర్ ఇస్తాము, అప్పుడు కూడా మనం పోలీస్కి చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ పోలీస్ వెరిఫికేషన్ చేయించాలి, సో దట్ మన దగ్గర రికార్డ్ ఉంటుంది. ఇట్లయినా ఒక నస్పూర్లో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళది ఇల్లుకి వచ్చి బయట దొంగతనం చేసి వెళ్ళిపోయారు. సో అదే మీరు ఒక హెల్ప్ చేయాలి. ఇది కేసులో కూడా మనం మొత్తం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బేస్లో పట్టుకున్నాము. దానిలో సీసీటీవీ మనకి చాలా హెల్ప్ చేసింది. సో అందరు అదే చేయాలి, అందరు మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్ పెట్టేసేయాలి. సీసీటీవీ ఇక్కడ బెల్లంపల్లి టౌన్, బెల్లంపల్లి 2 టౌన్, తాళ్ళగుర్జల పోలీస్ స్టేషన్, అన్ని టౌన్ లిమిట్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో, అన్ని వార్డ్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఇది కెమెరా సీసీటీవీస్ పెట్టేసేయాలి. సో దట్ ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగితే మనం పట్టుకోవచ్చు. అదే ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే, కెమెరా ఉన్నప్పుడు వాళ్ళ డెటరెన్స్ కూడా వస్తుంది, వాళ్ళ రాదు ఇక్కడ. ఆ షాప్ ముందు చూస్తే రంగురంగుల ఫోటోలు. అందంగా కనిపించాలంటే మా వద్దకు రండి అంటూ బోర్డులు. అవి చూసి మీరు వెళ్ళారా? లోనికి వెళ్ళాక అర్థమవుతుంది అందులో జరిగేది మరొకటి అని. పేరుకే బ్యూటీ పార్లర్, అందులో జరిగేది మాత్రం చీకటి భాగోతం. బ్యూటీ పార్లర్ ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారం గుట్టు రట్టు చేశారు భీమవరం పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తున్న 3 పురుషులను అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న 2 టౌన్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మేము ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.